నమస్తే రాన్న. నమస్తే నరసన్న, ఎట్లా పోతున్నట్టు నువ్వు? ఏం సంగతే? మీ దగ్గరికి వస్తున్నా. నా దగ్గరకా? ఎందుకన్నా? సాయంత్రం దావత్ ఉన్నది, తాళాలకు రావాలి. ఎందుకే? నీకు మళ్ళా పెళ్లిగిట్లా ఫిక్స్ అయింది ఏంది? జోకులు చేస్తేవండి రాజన్న, ఈ వయసులో నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? జోక్ కాదన్నా, నిజంగానే అంటున్నా. ఈ వయసులో నువ్వు సాధించేదే ఉన్నది, మాకు దావత్ ఇచ్చేదే ఉన్నది. సాధించింది నేను కాదు, నా కొడుకు. ఓహో, నీ కొడుకు పెళ్లి ఫిక్స్ అయిందా? ఎంత ఇత్తురు కట్నం? నెలకు 50,000. అదేంది కట్నం ఈఎంఐలు ఇత్తురు ఏంది ఒకసారి ఇచ్చుకోక? అది కాదే, నా కొడుకు నౌకరు వచ్చింది. అరే మంచి శుభవార్త చెప్పినావు. ఏం నౌకరి? సాఫ్ట్వేరు. వేర్లు అమ్మడానికి పనికిరా నీ కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించిండా? శబాష్. మరి నీ కొడుకు ఎప్పుడు ఉద్యోగం సంపాదిస్తాడే? నా కొడుకు ఒకరి కింద పనిచేసి అస్సలుగా నచ్చది. కింద చేయకపోతే మీద చేయమాను. అదే అనుకుంటాడు మావాడు కూడా. ఒక మంచి బిజినెస్ చూసి 10 మందిని పెట్టుకుంటాడా చేతి కింద. అయినా మీ వాడు మావాడి కంటే తక్కువ చదివిండు, అవుతుందా మీ వంతోని? ఎవడు చెప్పిండే బిజినెస్ పెట్టాలంటే బాగా చదువుకోవాలని? మరి లోకాన్ని చదివితే సరిపోద్ది. అందుకే మావన్ కోసం పేపర్ కొంటపోతున్నా. ఏ ఊకోవే, మీ వానికి అంత సీన్ లేదు. ఎందుకు లేదు? ఉన్నది. నీ కొడుకు ఉదయం వచ్చినాక నేను గిట్ట మాట్లాడినా. ఎందుకు కోపానికి వస్తున్నావే? ఇప్పుడు నిన్నేమన్నా? అనేకాడికి అన్నీ అని మళ్ళేమన్నా అంటున్నావు. అట్లా కాదే రాజన్న. ఊగుండు మళ్ళా మంది మంచుకుంటే ఎవరనుకున్నాను. సారీ అన్న, ఏమనుకోకు. సారీ లేదు, పూరి లేదు. నీ దావదద్దు ఏదద్దు. ఏమైంది? ఏమో చిరాకు ఉన్నావు? ఏం లేదు. ఏం లేదని చెప్పుతూనే ఉంది, ఏదో ఉందని. అదేందో చెప్తే దాని పరిష్కారం ఆలోచించి ఆ బాధ లేకుండా చెప్తా కదా. నా బాధ అంతా నువ్వే. ఇంట్లోకి వెళ్ళి పోతావా? నేనేమన్నా? దిక్కుమల్ల కొడుకుని కానీ వాడిని గౌరవంగా పెంచినావు కదా. నిన్నేమన్నాడు? ఆడన్లే ఇదివరదాకా నరసన్న కలిసి నీ కొడుకు ఏం పని చేస్తాడు కదా అన్నాడు. నా కొడుకుని అనడానికి ఆయన ఎవరు? ఆయన అనకపోతే నేనే అంట. కొడుకుని అనేసరికి బాగా కోపం వస్తుంది. మరి రాదా ఉత్తపుణ్య నా కొడుకునంటే? వేస్ట్ కానీ పాపం అనకే నాకు కోపం వస్తుంది. వాళ్ళ తోటి పోరాలంతా ఉద్యోగాలు చేస్తున్నారు. వీడేం చెప్తుండే? నిద్ర పోతాడు. ఈ తల తిక్క సమాధానాలు చెప్తున్నా నాకు తిక్కలేస్తుంది. నేనేం తలతిక్క సమాధానం చెప్తలేను. ఆ నిజానే నిద్ర పోతాడు. ఇదే నువ్వు అని చేసే గౌరవం. వారే మైగా రే దున్నపోదా లేరా? ఏంది డాడీ పొద్దు పొద్దుగానే లేపుతాను? పొత్తి గడపలా పొద్దుదా? పొద్దున ఎవడు చెప్పిండ్రా? టైం 11 అవుతుంది. 11 కదా అయ్యేది. అరే సిగ్గు లేదా కిందసేపు పడుకోవడానికి? బయట నీ తోటలో చూడిపో. ఉద్యోగాలు సంపాదించి మంచి పేరు చెప్తుర్రా తల్లిదండ్రులకు. నీకు మంచి పేరే కదా కావాల్సింది. ఏ పేరు కావాలో సెలెక్ట్ చేసుకో. రేపే ఆర్కర్లు మార్పిస్తా. అరే నీకు కొంచెం తిరిగిందారా? ఎవరైనా గట్లా వేస్తారా? ఫస్ట్ అయ్యగారి దగ్గర తీసుకొని నామకరణ చేయించాలి. ఇగో వీడు గిందిగా గిట్లా తయారాయండు. ఇదివరదాకా నరసన్న కలిసి నీ కొడుకు ఏం చేస్తాడంటే బిజినెస్ చేస్తాడని అబద్ధమాడినా. ఉన్నది రేపు నువ్వు అన్న అబద్ధం ఏముంది? నువ్వు బిజినెస్ ప్లాన్ చెప్తాను వారా నా బంగారు కొండ. అవును మమ్మీ, ఒకటే దెబ్బ లైఫ్ సెట్. నీ ముఖానికి పెట్టుబడి ఎక్కడ తెస్తావురా? ఉన్న అప్పులే కట్టలేక చస్తున్నాం. నాకెవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, నాకు నేనే పెట్టుబడి. నువ్వు సెటిల్ అయితే నాకు కాసుల పేరు వేయించాలే. కాటనం పేరవకుండా చాలు, కాసుల పేరు ఎందుకే? ఓకే, నా బిజినెస్ కి టైం అయింది. మీరు మాట్లాడుకోరు, నేను పోవాలి. ఇంతసేపు అంటే కానీ టైం ఇప్పుడే అయిందారా? నేను ఎప్పుడు పోతే అప్పుడే నా టైం.
దేవుడా బాంచర్ ఇన్ని రోజులు నేను కష్టపడి కట్టుకున్న నా బిజినెస్ బిల్డింగ్ని కూలకుండా మేలు చేసి కాపాడుతండ్రి. హలో బంగారం, ఏం చేస్తున్నావు? బోల్ తోముతున్నావా? ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా? అంటే నువ్వు పని చేస్తున్నావు అని కాదు నా బాధ, నువ్వు పని చేస్తే ఎక్కడ నీ చేతులు కలిగిపోతాయి అంటున్నా. ఇంకా చెప్పు. సరే సరే బాయ్ బాయ్ బాయ్. ఏం చేస్తున్నారా మహేష్? ఏం లేదు బాబాయ్, బాధపడుతున్నా. నేను వస్తుంటే ఫోన్ మాట్లాడుతున్నావు కదా. లేదు బాబాయ్, ఫోన్లో ఫ్రెండ్ తోటి బాధపడుతున్నా. ఎందుకు బాధపడుతున్నావు మరి? నీ వల్లనే. మధ్యలో నేనేం చేసినా? ఇందాక నడు రోడ్డు మీద మా డాడీని దొరికించుకొని మీ కొడుకు ఏం పని చేస్తున్నాడు అన్నమాట కదా అన్నా అనుకో. ఆ ముచ్చటకే నేను ఆఖరికి మస్తు బాధపడ్డాడు. అది చూడలేకనే నేను బయటకు వచ్చి బాధపడతానా. ఎందుకు కూడా బాధపడాడు? ఏదో బిజీ చేస్తున్నాడు కదా. చేస్తానా ఇవరిదాకా ఫోన్లో అదే మాట్లాడుతున్నా. ఇందాక ఫోన్లో బాధపడుతున్నా అన్నావు. అదే బాధపడుకుంటా బిజినెస్ ప్లాన్ చెప్తున్నా మా ఫ్రెండ్ దాంతో. అయితే బాబాయ్ నువ్వు వచ్చిన పని ఏంది? ఇందాక నేను అన్న మాటలకు మీ డాడీ ఫీల్ అయినా అర్థమైంది. సారీ చెప్తా అని మీ ఇంటికి పోతున్నా, మధ్యలో నువ్వు కలిసినావు. ఇంకా సరే బాబాయ్, నేను సెట్ అయ్యేదాకా మాకు ఇవన్నీ కామనే. ఇక మీ డాడీ ముఖం చూడగలేదురా. సారీ చెప్పినా అని చెప్పు. బేబీ వీడు రోజు రోజుకు ఎందుకు ఇట్లా తయారైతుండో అర్థమైతలేదు. బయటకు పోతే ఇజ్జత్ పోతుంది. ఏ ఊకో, ఎందుకంటే కోపానికి వస్తాను? రాజు, ఏ రాజు, బయటకు రా. నమస్తేనా. నమస్తే తీసియా, జేబులో పెట్టుకో. పైసలు ఇవి కొద్ది రోజులాగన్నా ఇస్తా. ఇంకేం రోజులు ఆగానే నాకు అర్థం కాదు. ఇట్లే ఆకుండా పోతే వచ్చే జన్మలు కూడా ఇచ్చట్లేవు. అట్లాంటివేందన్నా, నిజాయితీకి నిలువెత్తు రూపం నేను. నా గురించి నీకు తెలియదా? తెలుసు కాబట్టి అంటున్నా, ఇప్పుడు పైసలు ఇవ్వమని. అన్నా కొద్ది రోజులు ఆగే. అరే మళ్ళా గదే మాట, అరిగిపోయిన కాసెట్ లెక్క అదే మాట్లాడతావు. సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. ఏయ్ ఏందిరా, మాటలు బాగైతాయి. రానా? నన్నే రా అంటున్నావా? అవునరా, నిన్నే ఇస్తా అంటాడ మీది పోతానవేంది? ఇస్తా అని నల్లింటికి వెళ్ళినప్పుడు నుంచి మొదలు పెడితే తెల్లింటికి వెళ్ళని ఏం రాలిపోయినాకి ఇస్తారా? చిల్లర డబ్బుల కోసం చిల్లర గాని లెక్క ఎందుకు చేస్తాను? నీకు ఇవ్వాల్సిన పైసల కంటే ₹1,00,000 ఎక్కువ పడతా. నేను చిల్లరగానే ఇన్ని రోజుల నుంచి లేవన్నోరు ఇలా బాగలేస్తుంది ఎందుకు? నా కొడుకు బిజినెస్ పెడతాడని నాకు ఇవ్వాలని తెలిసింది కాబట్టి. ఓ దొంగ ముఖం దాని గాని మీద నమ్మకంతో ఏ నువ్వేం భయపడకు, నా కొడుకు జమ్ము, ఆయనకి మస్తున్న దమ్ము. అయితే సరే, నన్ను ఇవాళ గన్ని మాటలు అన్నారు కదా. నాకు ఇచ్చే పైసలతో ₹1,00,000 ఎక్కువ ఇవ్వలేరు అనుకో. రాజా నీ పగులుద్ది నీ కూజ. నీకు ఏ రోగం పుట్టిందే? పండుకున్న గాడిని లేపు తన్నించుకున్నట్టు వాడు ఇదివరకు కోపం మీద అంటే మళ్ళా వాని కోపం తెప్పిత్తివి. గాంతో ఏమైతుంది నాడా లోపలికి. ఏంది డాడీ గట్లా కూర్చున్నావు? ఎన్ని రోజులు నీ వల్ల తలనొప్పి ఉండేది, ఇవాళ మీ అమ్మ వల్ల కొంచెం పెరిగింది. డాడీ ఎట్లా పడితే మాట్లాడతాడు. ఏం లేదురా, మనకు అప్పిచ్చి ఆయన ఇంటికి వచ్చి ఎట్లా పడితే అట్నాడు. నాకు తిక్కలేసింది, నేను కూడా అందుకున్నా. గందుకే భయపడతాను. వాడిని ఎప్పటి నుంచి చదువుతున్నా, వాడి మాటకి అద్దుంటలేదు. ఇలా వాడి సంగతి మన అప్పు సంగతి రెండు తీరుతా. తిప్పి కొడితే జేబులో ఛాయకి పైసలు లేవు, అప్పు ఎట్లా తిరుగుతారా? నేను చెప్పినా కదా నా బిజినెస్ ఉందని, అదే తీరుతుంది. వాడిని ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంట. జల్దీ రమ్మన్నారు, పైసలు వచ్చినాయా? మామా మామనా? అవును మామా, నేను నీ కళ్ళు అయినప్పుడు నాకు మామయ్య అవుతావు కదా. తిక్క ఉందా? నేను మామైంది. నేను నీ కూతురిని లవ్ చేసినప్పుడు నువ్వు నాకు మామయ్య అవుతావు కదా. అప్పుడే షాగ్గాకు ఇంకొంది విను. మీ బిడ్డని నేను పెళ్లి చేసుకున్నాక ఆస్తి సరిసగం నీ కొడుక్కి, నా భార్యకి, లేదంటే నీ మీద కేసు పెడతా.
ఇంకో ముచ్చట చెప్పన్నా, నువ్వు బిడ్డని నాకు తప్ప వేరేటోళ్ళకి ఇచ్చి పెళ్లి చేయలేవు. ఎందుకంటే మా ఇద్దరు ఫొటోస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. వాటిని వైరల్ చేస్తా. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు నమ్ముతావు అని. చూసుకో, ఫోటోలు పంపుతా. పంపినా చూసుకో. ఏంటన్నయ్య నోటి మాట పడిపోయిందా? అవును, వీడు మా అమ్మాయిని ప్రేమించినా అని పనమ్మాయిని ప్రేమించిండేంది? మీ పనమ్మాయా? అవును, అయితే నాకు వద్దు. నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోకుంటే నీ ఫోటోలు వీడియోలు నేను వైరల్ చేస్తా. ఇప్పుడు అడిగే కాసుల పేరు